రుణం కావాలా అంటూ ఫోన్లు చేసి వెంటపడడం, ప్రతిరోజు మెసేజ్లు పెట్టి మభ్యపెట్టడం, ఆ తర్వాత ఆకర్షించే ఆఫర్లంటూ అవసరం లేకపోయినా రుణం అంటగట్టడం. ఇది స్థూలంగా లోన్ యాప్ నిర్వాహకుల విధి. ఒక్కసారి వారి వలకు చిక్కామా ఇక అంతే సంగతులు. వడ్డీలపై వడ్డీలు వేసి పదింతలు గుంజుతారు. వాయిదా సొమ్ము కట్టడం ఒక్కరోజు ఆలస్యమైనా అసభ్య పదజాలంతో దూషించడం, మార్ఫింగ్ ఫోటోలు బంధువులకు పంపుతామని బెదిరించడం వంటివి చేస్తుంటారు. వారి ఆగడాలు భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేట దుర్గమ్మ బస్తీకి చెందిన సామల శ్రీశైలం ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. కుటుంబ అవసరాల రీత్యా అప్పుడప్పుడు ఇతరుల వద్ద అప్పు తీసుకుని సకాలంలో చెల్లించేవాడు. అయితే కొద్ది రోజుల క్రితం శ్రీశైలం ఫోనుకు ఓ రుణ యాప్కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. తక్కువ వడ్డీకి సులభమైన వాయిదా పద్ధతుల్లో అప్పు ఇస్తామని చెప్పడంతో ముందు వెనక ఆలోచించకుండా రుణ యాప్ నుంచి అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత వారు అధిక వడ్డీతో ఇబ్బంది పెట్టడంతో కొద్ది రోజులుగా రుణం కట్టడం ఆపేశాడు. నగదు చెల్లించాలంటూ సంబంధిత వ్యక్తుల నుంచి ఒత్తిడి పెరగడం, బెదిరింపులకు పాల్పడుతూ ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో పురుగుల మందు తాగిన శ్రీశైలం అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన పడిపోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. రుణ యాప్ల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చిన్న మొత్తం అప్పుగా తీసుకున్నా తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసి పెద్ద మొత్తంలో తిరిగి కట్టించుకుంటారని తెలిపారు. అప్పు తీసుకున్న వారి ఫోటోలు, ఫోన్లోని నంబర్లు తీసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వివరించారు. అలాగే సామాజిక మాధ్యమాల్లోని ఖాతాలను సైతం దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిపారు. రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీశైలం అని చెప్పేసి ఒక వ్యక్తి లోన్ యాప్ వేధింపులకు తట్టుకోలేక చనిపోయినాడని చెప్పేసి ఒక కంప్లైంట్ ఉంది. తమ చిన్న అవసరాల కోసము ఆన్లైన్లో లోన్ యాప్స్ ని వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు. 3,000 నుంచి దాదాపు ఒక 20-25,000 దాకా తక్షణ అవసరాల కోసం అని చెప్పేసి లోన్ యాప్ లోకి వాళ్ళు ఇది ఒక వ్యసనంగా మారింది. వాళ్ళు లోన్ యాప్ లో వాళ్ళు తీసేసుకొని లోన్స్ తొందరగా ఇన్స్టంట్ లోన్స్ వచ్చేస్తున్నాయి. దాంతో తీసేసుకొని ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కేవలం ఫోన్ నంబరు, తర్వాత ఆధార్ కార్డు ఇట్లాంటివన్నీ స్కాన్ కాపీస్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మనకు సంబంధించిన ఫోన్ ఏదైతే డేటా ఉంటుందో డేటా మొత్తం కూడా ఆ లోన్ యాప్ ఎవరైతే ఈ యాప్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ కంట్రోల్లోకి ఈ ఫోన్ సంబంధించిన గ్యాలరీ కానీ తర్వాత ఫోన్ కాంటాక్ట్స్ కానీ అన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. వన్స్ లోన్ రీపేమెంట్ చేయడంలో కొద్దిగా అటు ఇటు ఒక 4 రోజులు తేడా వచ్చినా కూడా వాళ్ళు వెంటనే అక్కడ నుంచి కాల్స్ వచ్చేసి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ కావడము, తీసుకున్న వేళల్లో అయితే కట్టడము, రీపేమెంట్ చేయడము లక్షల్లోకి వెళ్ళిపోతుంది. సెక్యూరిటీ లేకుండా మేము లోన్లు ఇస్తామని చెప్పేసి ఈ ఊరించే ఈ అడ్వర్టైజ్మెంట్లకు తర్వాత వీటికి ఎవరు కూడా మీరు ఈ ప్రలోభాలకు ఎవరు కూడా లోన్ కావద్దు. రుణ యాప్ నిర్వాహకులు ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు గురి చేసినా వెంటనే తమను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికీ ఆర్బీఐ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న రుణ యాప్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్లు చాలా వరకు తొలగించినట్లు అధికారులు వివరించారు. అయినప్పటికీ కొత్త పేర్లతో మళ్లీ అదే యాప్లు తిరిగి రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బ్యాంకు నుంచి గానీ యాప్ల నుంచి గానీ రుణం పొందేప్పుడు నియమ నిబంధనలు జాగ్రత్తగా పరిశీలించాలని పోలీసులు సూచించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఇన్స్టెంట్ లోన్స్ కి మనము ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్టెంట్ లోన్స్ తీసుకోవద్దు. రెండవది, ఒకవేళ తెలిసి తెలియక తీసుకున్నా కూడా ఒకవేళ ఏ రకమైన ఒక పేమెంట్ అయినా కూడా ఏవైనా బెదిరింపులకు మిమ్మల్ని లోన్ చేస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే ఆ బ్లాక్మెయిల్ భయపడాల్సిన అవసరం లేదు. తక్షణమే మీరు 1930కి కాల్ చేసి మీ సమస్యను పంచుకోవడం కానీ లేదా దగ్గరున్న పోలీస్ స్టేషన్కి మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి ఉన్న విషయాన్ని చెప్పి ఈ బెదిరింపుల గురించి చెప్పి మీరు కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ చేసుకుంటే తర్వాత ఇన్వెస్టిగేషన్ మిగతా అంతా కూడా ప్రాసెస్ పోలీస్ విల్ టేక్ కేర్. సో ఇది దయచేసి మీరు ఈ లోన్ యాప్ మోసాలకు మీరు బలి కావద్దు.
లోన్ యాప్ బెదిరింపులకు మీరు భయపడద్దు, పోలీసు మీతో పాటు ఉన్నారు అన్న విషయాన్ని మీకు చెప్తున్నా. ఎలాంటి పత్రాలు లేకుండా క్షణాల్లో డబ్బులొస్తున్నాయని రుణ యాప్లను ఆశ్రయిస్తే ఆ తర్వాత వారి వేధింపులు తట్టుకోలేరని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చిన్న కారణాలతో నిండు జీవితాలను పాడు చేసుకోవద్దన్నారు.